Hello everyone, welcome and welcome back to our channel Cinematic World and this is Shiva. Yes, మీరు చూసిన థంబ్నెయిల్ మీద ఈ వీడియో మన సన్ ఆఫ్ కలెక్షన్ కింగ్ మిస్టర్ గ్రేట్ టీఎఫ్ఐ టైర్ 1 హీరో స్నో అన్న మీదే. మరి ఇంతకు మ్యాటర్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇదెందుకు అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. యాక్చువల్గా మన ఛానల్కి ఒక్క స్ట్రైక్ కూడా పడలేదు, బికాజ్ మేము కన్నప్ప పైన సపరేట్గా వీడియో పెట్టలేదు. కానీ టీజర్ పైన మా ఒపీనియన్ని అప్డేట్స్ వీడియోలో చెప్పాం, మాకు ఎక్కలేదని. లిటరలీ స్క్రాప్ ఉండే. అంటే టీజర్ నచ్చకపోతే ఏంటి, అది జస్ట్ మా ఒపీనియన్ అంతే. అది చెప్తే స్ట్రైక్ వేస్తారా? అసలు ఈ స్టోరీ స్టార్ట్ అయింది ప్రణీత్ హనుమంతు కేసు తర్వాత. కొంతమంది రోస్టర్స్ నిజంగానే లెవెల్ని దాటి అబ్యూస్గా మాట్లాడితే అది తప్పు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి డెఫినెట్గా. జస్ట్ లైక్ ప్రణీత్ హనుమంతు కేస్. సాయిధరం తేజ్ గారు దాన్ని సీరియస్గా తీసుకొని ట్వీట్ వేస్తే అది వైరల్ అయింది అండ్ జస్టిస్ హ్యాపెండ్. దాన్ని యూస్ చేసుకుని మన సన్ ఆఫ్ కలెక్షన్ కింగ్ కూడా అలానే చేద్దాం అనుకున్నాడు. యూట్యూబ్ ఛానల్స్ పైన స్ట్రైక్ వేశాడు. ఎవరెవరైతే కన్నప్ప అండ్ వాళ్ళ ఓల్డ్ మూవీస్ పైన రోస్ట్ చేసిన వీడియోస్ పైన. మా ప్రెసిడెంట్ అనే పవర్ని మిస్యూజ్ చేస్తూ ఇదా అన్న నువ్వు చేసేది, మళ్ళీ కన్నప్ప మీద 3 పాజిటివ్ వీడియోస్ చేస్తే స్ట్రైక్ రిమూవ్ చేస్తాను బ్లాక్మెయిల్స్. వామ్మో. ఓకే అన్న, 3 పాజిటివ్ వీడియోస్ మేము చేస్తాం. అలా చేస్తే ఆ పాజిటివ్ చేసిన వన్ అండ్ ఓన్లీ ఛానల్ సినిమాటిక్ వల్ల అవుద్ది. మా నెక్స్ట్ 3 వీడియోస్ కన్నప్ప పైనే. ఆ 3 పాజిటివ్ ఏంటంటే ఓల్డ్ కన్నప్ప పైన, ప్రభాస్ అన్న పైన, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వాళ్ళ పైన. అంతకుమించి ఏం లేదు డొల్లా. ఒక 1 మినిట్ కన్నప్ప టీజర్ రివ్యూ గురించి మాట్లాడదాం. అసలు మూవీ దేని గురించి అన్నా, కన్నప్ప మీదేనా? అసలు మూవీ టైమ్ లైన్కి ఉన్న కలర్ గ్రేడింగ్కి ఏమైనా సింక్ ఉందా? అసలు ఆ లొకేషన్సే విండోస్ వాల్పేపర్లు, ఆర్టిఫిషియల్ ఫైట్లు. లిటరలీ చెప్పాలంటే టీజర్ ఒక 100 సెకండ్స్ స్క్రాప్. నువ్వు ఇలా స్ట్రైక్ లేసి వీడియోస్ ఆపేస్తే, కన్నప్ప రివ్యూస్ ఇవ్వడం మేము ఆపేస్తే, మూవీకి వచ్చే ఫస్ట్ డే ఆడియన్స్ అంటే సో కాల్డ్ రివ్యూయర్స్ కూడా రారు. సన్ ఆఫ్ ఇండియా అండ్ మోసగాల్లాగా డే 1కే డెఫిసిట్స్ పడిపోతాయి. అంటే కన్నప్ప అని ఒక సినిమా వచ్చిందని కూడా తెలియదు మీరు చేసే తొక్కలో ప్రమోషన్స్కి. అయినా కంటెంట్ బాగుంటే ఫస్ట్ భుజాలపైన పెట్టి లేపేది యూట్యూబర్సే. మేము కంటెంట్ క్రియేటర్స్ అయిందే మంచి కంటెంట్ గురించి మాట్లాడడానికి. కానీ నువ్వు చేసే ఇలా బొక్కలో కంటెంట్కి బాగాలేదని నిజం చెప్తే ఇలా స్ట్రైక్లు, మళ్ళీ దానికి రిటర్న్గా మాట్లాడితే కేసులు పెట్టడం. ఒకసారి అందరూ కంటెంట్ క్రియేటర్స్ యునైటెడ్గా మారి యూట్యూబ్ గైడ్లైన్స్ పక్కన పెట్టి రోస్ట్ చేస్తే. అయినా కంటెంట్ బాగాలేకపోతే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, మహేష్ బాబు బ్రహ్మోత్సవం అండ్ ప్రభాస్ ఆదిపురుష్ లాంటి సినిమాల్లో వదలలేదు, ఘోరంగా ట్రోల్ చేశారు. ఇంకా నీ సినిమా ఎంత అన్నా? యాక్చువల్గా నీ ఓల్డ్ సినిమాలు ఇష్టమే అందరికీ. డి, దేనికైనా రెడీ, దూసుకెళ్తా, కృష్ణార్జున, గేమ్, పాండవులు తుమ్మెదా అండ్ ఈడ రకం ఆడ రకం వరకు. ఎప్పుడైతే ఓవర్ చేయడం స్టార్ట్ చేశావో కథం, సగం యువత యాంటీ అయి టైంపాస్కి ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. అసలు నేను వీడియో చేయడానికి మెయిన్ రీజన్ స్ట్రైక్ కాదు. స్ట్రైక్ వేస్తే కౌంటర్ స్ట్రైక్ వేసి మళ్ళీ తీసుకోవచ్చు. కానీ కింగ్ చంద్రాస్ ఛానల్ అన్న పైన ఫాల్స్ అలిగేషన్తో సెక్షన్ 66, 67 అనేవో బస్ నంబర్ల పేర్లతో ఫోటో అండ్ వీడియో మార్ఫింగ్ అని కేసు పెట్టారు. ఇంకో 20 డేస్లో ఈ కేసులో మన కింగ్ చంద్రాస్ అన్నకు జస్టిస్ జరగకపోతే అన్నని జైల్లో వేస్తారు. అందుకే మాది, బార్బల్ పిచ్ మీటింగ్ అండ్ కింగ్ చంద్రాస్, విత్ ఇన్ ఎక్సెట్రా ఇంకొన్ని పెద్ద ఛానల్స్ ఉన్నాయి. మాది అంత పెద్ద ఛానల్ కాకపోయినా ఆ ఛానల్కి మన ఛానల్కి మ్యూచువల్స్ లేని వాళ్ళకి ఇది రీచ్ అవ్వాలని. అండ్ జస్ట్ స్ట్రైక్ పడ్డ ఛానల్సే కాదు, మమ్మల్ని చూసి స్ట్రైక్ లేని కంటెంట్ క్రియేటర్స్ కూడా ఈ టాపిక్ పైన డిస్కస్ చేసి వైరల్ చేయాలని కోరుకుంటున్నాం. ప్లీజ్ అండర్స్టాండ్, వీ వాంట్ జస్టిస్. #snowbro యాక్సెప్ట్ యువర్ మిస్టేక్ అని ట్రెండ్ చేయండి. అవును, చెప్పడం మర్చిపోయా, మన గ్రేట్ సన్ ఆఫ్ కలెక్షన్ కింగ్ మేం కాదు, మా పేర్ల మీద వేరే వాళ్ళు చేశారని స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు ఐడి ప్రూఫ్ లేకుండా స్ట్రైక్ వేయడానికి రాదు కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావన్నా? నెక్స్ట్ ఎప్పుడు ఇలా సెన్స్లెస్ అండ్ ఇల్లాజికల్ స్టేట్మెంట్ కాకుండా జస్ట్ ఒక 5 లెటర్స్ ఉన్న ట్వీట్ పెట్టేసాయి బ్రో. మేము నీకు చెప్పేంత పెద్దవాళ్ళం కాదులే. కేసులు పెట్టి ఇలా ఒకరి లైఫ్తో ఆడుకునే హక్కు నీకు లేదన్నా. జస్ట్ బికాజ్ ఆఫ్ ఈగో ఇదంతా అంతే. ఫోకస్ ఆన్ యువర్ కంటెంట్ అండ్ యువర్ కన్నప్ప. ఒకవేళ సినిమాలో కంటెంట్ ఉంటే బెనిఫిట్ షో చూసి మరి తోపు రేటింగ్ ఇస్తా. గుర్తుపెట్టుకో, మా ఛానల్ పేరు సినిమాటిక్ వరల్డ్, ఇట్స్ మై వర్డ్. సో అది గైస్ మ్యాటర్. స్ట్రైక్స్ అండ్ విష్ణు అన్న మ్యాటర్ పైన మా పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఒపీనియన్. మరి ఈ వీడియో పైన మీ పాయింట్ ఆఫ్ వ్యూని మాతో షేర్ చేసుకొని మీ థాట్స్ని కమెంట్ చేసేయండి. అండ్ గైస్, కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.